హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం ఒక టాపిక్ గురించి మాట్లాడదామండి. అదే ఐబొమ్మ రవి. ఎక్కడ చూసినా, ఏ మీడియాలో చూసినా, ఏ యూట్యూబ్లో చూసినా, ఎవరి దగ్గర చూసినా ఇదే డిస్కషన్. ఐబొమ్మ రవి. ఒక రకంగా చెప్పాలంటే మన సినిమా హీరోల కన్నా, పాలిటిక్స్ లీడర్ల కన్నా అతను ఇవాళ నెంబర్ 1 టాక్ షో పెడితే అతనే వస్తాడు. ఎందుకు అతనికి అంత ఫేమస్ అయ్యాడంటే అతని సామాన్యులను బాగా ఆకట్టుకున్నాడు. ఎందుకంటే జనరల్గా కొంతమంది నాయకులు వాళ్ళు దోసుకున్నది దాచుకుంటారు. అది వేరే వాళ్ళకి ఉపయోగపడదు, వాళ్ళకి మాత్రం ఉపయోగపడదు. కానీ ఐబొమ్మ రవి అలా కాదు. యాజ్ ఏ డైరెక్ట్గా చెప్తున్నాను నేను, మాకు నష్టమే. కానీ ఇక్కడ మాకున్న పెద్దలు ఒక విషయాన్ని మర్చిపోతున్నారు. ఆ విషయం ఏంటంటే, అరే బాబు, మల్టీప్లెక్స్లు చేశారు, ఫెసిలిటీస్ ఇస్తున్నారు, కానీ అది సామాన్యుడు భరించలేక మన సినిమాలు చూస్తానికి రావట్లేదు అని ఒక పక్కన మొత్తుకుంటుంటే, 1 వీక్ ఆడితే గొప్ప, 15 రోజులు ఆడితే గొప్ప, 50 రోజులు ఆడితే గొప్ప, 100 రోజులు ఆడితే లైఫ్ టైము అన్నట్టుగా చెప్పుకున్నాను తప్ప అది ఎందుకు రావట్లేదు, ఎందుకు ఇలా జరుగుతుందని ఒక్కడ ఆలోచించలేడు. ఎంతసేపు ఆ దిల్ రాజు చెప్పాడు, ఈ రాజమౌళి అట్టా తీశాడు, ఇంకో సినిమా ఎలా వచ్చింది అలా వచ్చింది, ఈ చెత్త తప్ప మనం మాట్లాడేది. అసలు మన సినిమాలకి ప్రజలు ఎందుకు రావట్లేదు, దేనిలో లోపం జరుగుతుంది అనే పాయింట్ మీద ఎవ్వరూ డిస్కస్ చేస్తలేదు. ఇంకోటి ఏంటంటే, ఐబొమ్మ రవి చేసింది తప్పు, కానీ ఆయనకి ఎందుకు మద్దతు పలుకుతున్నారు జనాలు? అతను చేసింది తప్పు అయినా దాని ద్వారా చూడలేని ప్రజలకి, అంటే ఐమాక్స్కి వెళ్ళి ఈ 1000 రూపాయలు పెట్టి టికెట్లు, 2000 పెట్టి టికెట్లు, 500 పెట్టి పాప్కార్న్లు, ఈ టీలు, ఈ తాగలేక, సినిమాకి వెళ్ళలేక, ఇంట్లో కూర్చుని పిల్లలతో గోల పడలేక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఈ ఐబొమ్మ అనేది తెరడానికి వచ్చింది. ఇతను ఏం చేస్తున్నాడంటే, ఒక్కసారి డౌన్లోడ్ చేసి అందరికీ ఫ్రీ డౌన్లోడ్ చేస్తున్నాడు, ఫ్రీగా సినిమా చూపిస్తున్నాడు. సో అది అందరిని ఆకట్టుకుంది. సో కాన్సెప్ట్ మనది ఎక్కడో తప్పిందనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఐబొమ్మ అనేది ఎందుకు పుట్టుకొచ్చింది అంటే, మనం రేట్లు ఎక్కువ పెడతాం వల్ల, ఈ మల్టీప్లెక్స్లు ఎక్కువయ్యి రేట్లు పెంచడం వల్ల సామాన్యుడు చూడలేకపోతున్నాడు. ఆ కోణంలో మనం ఎందుకు ఆలోచిస్తలేదు? సామాన్యుడు చూడాలంటే ఎంత రేటు ఉండాలి, థియేటర్లో మనం ఎన్ని ఇవ్వాలి, ఏ సినిమాకి ఎన్ని ఇవ్వాలి, చిన్న సినిమాలకి ఎన్ని ఇవ్వాలి, పెద్ద సినిమాలకి ఎన్ని ఇవ్వాలి ఏంటి అనేది ఇది ఒక పెద్ద లెక్క ఉంది. ఇది ఎవ్వడు పట్టించుకోడు. మా హీరో సినిమా రిలీజ్ అయిందంటే మాకు 1000 థియేటర్లో, ఈ హీరో సినిమా రిలీజ్ అయిందంటే ఆయనకు 4000 థియేటర్లో, హిందీ నుంచి సినిమా వస్తుందంటే ఆయనకు 2000 థియేటర్లో, ఇంగ్లీష్ నుంచి సినిమా వస్తుందంటే ఇగో 15 థియేటర్లు, 20 థియేటర్లు, 100 థియేటర్లు అని తప్ప హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ ఈ వుడ్లు తప్ప అసలు చిన్న సినిమాలు వేసుకునే అవకాశమే లేదు. అంత ట్రాష్ అన్నమాట. సినిమా తీసామంటే అవి తీసుకొచ్చి లోపల భద్రంగా దాచుకుంటాం తప్ప ₹1 రాదు. అది పరిస్థితి. ఈ పెద్ద సినిమాలు అంటావా, వాళ్ళు బడ్జెట్ పెడతారు, థియేటర్లో 1000 రూపాయలు అమ్ముతారు, 2000 అమ్ముతారు. అలాగే ఈ ఐబొమ్మ లాంటి వాళ్ళ మీద కేసులు వేస్తారు, అవసరమైతే లాయర్లను తీసుకు వాదిస్తారు. కానీ చివరాఖరికి ఒకవేళ ఈ ఐబొమ్మ రవి దగ్గర ఉన్న ఈ 30 కోట్లు, 40 కోట్లు, 20 కోట్లు, 10 కోట్లు జప్తు చేసి తీసుకున్నాను, అవి ఎవరికి వెళ్తాయండి? సినిమాలో పెద్ద పెద్ద సినిమా ప్రొడ్యూసర్లకి, డైరెక్టర్లకి వెళ్తుంది తప్ప చిన్న సినిమా రిలీజ్ అయ్యి ఐబొమ్మలో వచ్చిన వాటికి 100% రాదు. ఇది పక్కాగా రాసిస్తాను నేను. ఎందుకంటే ఆ విధమైన ఆలోచన ఇండస్ట్రీలో లేదు, ఇది పక్కా. సో ఏంటంటే ఆ విషయంలో కూడా మన ఎవరైతే వాళ్ళ పెద్దలను చెప్పుకుంటున్నారో వాళ్ళు కూడా ఆలోచించాలి. మీ సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా రిలీజ్ అయినాయి, అవి కూడా కాపీ రైట్స్ అయ్యి ఐబొమ్మలో వచ్చినాయి. సో ఏంటంటే వీళ్ళందరి మీద ఒక సమావేశం ఏర్పాటు చేసి ఇలా జరిగింది కాబట్టి, ఇలా జరుగుతుంది కాబట్టి మీ అభిప్రాయం ఏంటి, అలాగే మన పోలీస్ శాఖ వారు చేసింది ఏమిటి, ఈ అమౌంట్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఎవరెవరికి ఎంత ఇవ్వాలి, ఎంతెంత నష్టపోయారు. పెద్ద సినిమాలకి ఇవాళ
400 కోట్లు 500 కోట్లు ఖర్చు పెట్టి దగ్గరలో 1000 నుంచి 2000 కోట్లు ఆల్రెడీ 1 వీక్లోనే లాగేస్తున్నారు. ఎట్లా లాగేస్తున్నారు వీళ్ళు? సినిమా వారం కన్నా ఎక్కువ ఆడదు. ఎందుకు లాగుతున్నారు అంటే ఈ రేట్లు పెంచేసేసి అవసరమైతే మేము స్టేట్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళు జీవో పాస్ చేసుకుని మేము 1000 రూపాయలు అమ్ముతాం, 2000 అమ్ముతాం, 3000 అమ్ముతాం. ఇది జరుగుతున్న మాఫియా, సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న మాఫియా. ఈ మాఫియాని అరకట్టాలంటే ఈ ఐబమ్ లాంటి రవి లాంటి వాళ్ళు చాలామంది వచ్చారు. తొందరలోనే ఏంటంటే అస్సలు సినిమా తీసిన తర్వాత థియేటర్లో రిలీజ్ కాకుండానే ఆడించే టెక్నాలజీ కూడా వచ్చేసేమో అని నాకు భయంగా ఉంది. అది కూడా కన్ఫర్మ్. ఎందుకంటే ఇలా మనం చేస్తూ ఉంటే ముందు కూడా సినిమా షూటింగ్ అయిపోయి సెన్సార్ అయినాక ఆ సినిమాని మనం థియేటర్కో రిలీజ్ చేసుకునే ప్రాసెసింగ్లో ఎక్కడో ఒకట ఇది ఐబొమ్మ రవి ఒక్కడి వల్ల అవ్వలేదు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే చాలామంది దీని వెనకమాల ఉన్నారు. చాలా వేల కోట్ల బిజినెస్ జరుగుతుంది. మనం నష్టపోయింది ఓన్లీ ఐబొమ్మ రవి దగ్గర కాదు. ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ముందు వాళ్ళని కూడా పట్టుకుని అసలు ఎక్కడ తప్పు జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, దానిలో మన పార్టిసిపేషన్ ఏంటి, అంటే మనం ఏం చేస్తే దానికి దొరక్కోకుండా నష్టాలు రాకుండా ప్రేక్షకులకి ఎలా తక్కువ రేట్లో సినిమాలు చూపించగలం అనేది పెద్దలు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే దీనికి ఒక సొల్యూషన్ దొరుకుతుందని భావిస్తున్నాను. ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించాలి. నా పేరు శ్రీనివాస్ అనగాని స్వామి నాగులకొండ మూవీ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్. నేను 60 లక్షలు పెట్టి సినిమా తీసి ₹1 రాకుండా నేను నష్టపోయాను. దీన్ని ఎవరు చెప్పుకున్నా ఎవరు తీర్చలేదు. ఎందుకంటే నీ ఇష్టం, నువ్వు తీసావు, నీ సినిమా రిలీజ్ చేసుకోలేకపోయావు, లేకపోతే నీ సినిమా ఆడలేదు, నీకు నష్టం వచ్చిందని చెబుతారు. అంతే తప్ప ఈ పెద్దలున్న ఈ సినిమాలో ఉన్న పెద్దలు ఎవ్వరు కానీ ఇది చెయ్యి, ఇలా బిజినెస్ ఇలా చేసుకో అని సహాయం చేస్తానికి కానీ, కనీసం సలహా ఇస్తాను కానీ, కనీసం ఎంటర్ అవుతానికి కానీ ఎవ్వరికీ అవకాశం లేదు. ఇది వాస్తవం ఇండస్ట్రీలో. థ్యాంక్ యూ బై ఆల్.